నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక్క ఫోటో ఒక పోలీస్ ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేసింది. పోలీస్ ఉద్యోగం పీకేసీ దాకా వచ్చింది. ఫిర్యాదు చెప్పేందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఒక వృద్ధుడి పట్ల మహిళా కానిస్టేబుల్ చాలా ఓవర్ యాక్షన్ చేసింది. టేబుల్ పైన 2 కాళ్ళు పెట్టుకుని కూర్చోటం ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టింది. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ప్రస్తుతం ఆమె ఉద్యోగం ఉందా లేదా అన్న స్థాయికి అయితే వచ్చింది. దీనికంటే ముందు మనం ఒక టాపిక్ మాట్లాడుకుందాం. మన తెలంగాణలో హైదరాబాద్ సిపి సజ్జనార్ రీసెంట్ గా ఒక డెకాయ్ ఆపరేషన్ చేసిండ్రు. 15 మంది పోలీసుల్ని సెలెక్ట్ చేసిండ్రు. ఆ పోలీసులందరినీ సామాన్య పౌరుల్లాగా డిఫరెంట్ పోలీస్ స్టేషన్లకి పంపించిండ్రు. ఎట్లా అంటే ఫోన్ పోయిందనో, లేకపోతే ఇంట్లో చోరీ జరిగిందనో, ఇట్లాంటి డిఫరెంట్ చిన్న చిన్న కంప్లైంట్స్ తోటి ఆ పోలీస్ స్టేషన్లకు పంపించి కంప్లైంట్స్ ఇప్పించిండ్రు. ఆ ఇప్పిస్తున్న క్రమంలో స్టేషన్లలో సిబ్బంది ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనే దానిపై ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. పోలీస్ బాస్ అంటే ఇట్లా ఉండాలి అని డిపార్ట్మెంట్ అంతా అనుకునేలాగా చేసిండ్రు. ముఖ్యంగా ప్రజలు అనుకునేలాగా చేసిండ్రు. అప్పుడే కదా డిపార్ట్మెంట్ లో కూడా డిసిప్లిన్ తో సర్వీస్ మనకు వస్తుంది. రాజస్థాన్ లో ఈ డిసిప్లినే మిస్ అయినట్లు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఒక ఫోటో చూపిస్తాం మీకు. సో ఆ ఫోటో మనం చూస్తున్నాం. ఇది ఫోటో. ఈమె కానిస్టేబుల్, ఆమె పేరు రీనా గార్గ్. రాజస్థాన్ లో జరిగింది ఈ ఘటన. రీనా గార్గ్, ఆమె ఎదుట ఒక వృద్ధుడు కనిపిస్తున్నాడు కదా, ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిండు. ఆ వృద్ధుడి ముందు టేబుల్ పైన కాళ్ళు చాపి మంచిగా దర్జాగా కూర్చున్న ఈ మహిళా కానిస్టేబుల్, ఈమె పేరే రీనా గార్గ్. రాజస్థాన్ రాష్ట్రం డూంగర్పూర్ జిల్లాలో బిచ్చివార పోలీస్ స్టేషన్ ఇది. ఆ బిచ్చివార పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. వృద్ధుడు తన సమస్యను ఫిర్యాదు చేయడానికి ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చిండు. ఆ సమయంలో ఆ మహిళా కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు, ఆమె కాళ్ళను మనం చూస్తున్నాం కదా, ఎంత దర్జాగా అంటే మంచిగా కాళ్ళకి సాక్స్ వేసుకొని ఆ షూ ఇప్పేసి ఎట్లున్నది అట్లా పెట్టేసుకొని ఆ రీనా గార్గ్, డ్యూటీలో ఉన్న రీనా గార్గ్ ఆ వృద్ధుడు చెప్పిన ఫిర్యాదును కనీసం సరిగ్గా వినలేదు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఆ పెద్ద ఆయన పట్ల. కనీసం ఒక పెద్ద ఆయన మన స్టేషన్కి వచ్చిండు అనే మినిమం ఆయన ఏజ్ కైనా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది కూడా లేదు. 2 కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని అతడి పట్ల చాలా నిర్లక్ష్యంగా, ఆమె ఫోన్ చూస్తున్నట్లుంది, కనీసం అతని వైపు ఐ కాంటాక్ట్ కూడా లేకుండా అట్లా ప్రవర్తించింది. అయితే అక్కడున్న ఇంకొక అతను ఎవరో ఈ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది చాలా వైరల్ అయింది. ఫిర్యాదు చెప్పేందుకు వచ్చిన ఒక వృద్ధుడికి ఇచ్చే గౌరవం ఇదా? ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసుల ప్రవర్తన ఇట్లా ఉంటదా అంటూ నెటిజన్స్ అంతా చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విమర్శలు చాలా పెరిగాయి. డూంగర్పూర్ జిల్లా పోలీస్ శాఖ వెంటనే దీని మీద స్పందించేదాకా సిచ్యువేషన్ వెళ్ళింది. జిల్లా ఎస్పీ మనీష్ కుమార్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించిండ్రు. వెంటనే మహిళా కానిస్టేబుల్ ఈ రీనా గార్గ్ ని సస్పెండ్ చేసిండ్రు. పోలీస్ శాఖలో డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఇది జాబ్ వచ్చే వరకే కాదు, జాబ్ చేస్తున్నన్ని రోజులు కూడా డిసిప్లిన్ తో ఉండాల్సిందే. మన పోలీస్ బాస్లు పదే ప్రెస్ మీట్లలో చెప్పే మాట ఇది. అందుకే మన పోలీస్ సిస్టమ్ ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల కంటే బెటర్ గా ఉంది అని ఈ పిక్ చూశాక అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది మనకు. మన తెలంగాణ పోలీస్ సిస్టమ్ కొంత బాగుంది. ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్లు పోలీస్ సిపి సజ్జనార్ ఏదైతే డెకాయ్ ఆపరేషన్ చేసిండ్రో ఆ ఆపరేషన్ పుణ్యమో ఏమో తెలియదు, కానీ మన దగ్గర మాత్రం ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ అయితే కనిపించవు అని అనిపించింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణ డిపార్ట్మెంట్ వైజ్ చాలా బాగుంది, కనీసం మినిమం స్పందన ఉంటుంది అని ఇట్లా కూడా నెటిజన్స్ అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఇది ఈమె ఉద్యోగం అయితే లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్షన్ లో ఉంది ఈ మహిళా కానిస్టేబుల్. నిజంగానే మీకు కూడా మన రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత ఉత్తరాది రాష్ట్రాలతో లేకపోతే రాజస్థాన్ తో పోలిస్తే బాగుంది అని అనిపిస్తుందా? కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.